నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గడిచిన 10 ఏళ్లలో దేశం రూపురేఖలు మారాయన్న ప్రధానమంత్రి. దేశం కోసం చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న నరేంద్ర మోదీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని కలిగి ఉందామన్న ప్రధాని. కొత్త ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో పిలుపునిచ్చిన మోదీ. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న కేంద్ర హోంశాఖ మంత్రి. కొత్త ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వెల్లడించిన అమిత్ షా. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న ముఖ్యమంత్రి. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభలో పేర్కొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజ్కోట్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టెస్ట్ 4వ రోజు ఆట. 434 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. డీటెయిల్స్ చూద్దాం. గడిచిన 10 ఏళ్లలో దేశం రూపురేఖలు మారాయని, 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు భారత్ అభివృద్ధిని చూసి ప్రపంచమంతా మెచ్చుకుంటుందని, దేశం కోసం ఇంకా చేయాల్సింది ఉందని అన్నారు. కొత్త ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో 2వ రోజు ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదంతో దేశం ముందుకు వెళుతుందన్నారు. వీధుల వెంట వెళుతున్న సమయంలో ప్రజల ఆశీర్వాద వర్షం కురుస్తోందని, నిరంతర త్యాగాల వల్లే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామన్నారు. ప్రతిపక్షాలుగా చెప్పుకునే పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అన్నారు. వారసత్వంగా సంక్రమించిన అధికారంతో కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేక అనర్థాలకు కారణంగా ఉందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆయుధ సంపత్తితో రక్షణ దళాలను బలోపేతం చేశామన్నారు. జీఎస్టీ వసూళ్లు 11 లక్షల కోట్లకు పెరిగాయని, 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ముందున్న 100 రోజులు ఎంతో కీలకమని, నవభారత్ నిర్మాణం కోసం అందరం కలిసి అహర్నిశలు పనిచేద్దామని ప్రధాని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. और जब सबका प्रयास होगा तो देश की सेवा के लिए सबसे ज्यादा सीटें भी बीजेपी को ही मिलेगी. मैं बीजेपी सरकार का तीसरा टर्म सत्ता भोग के लिए नहीं मांग रहा. मैं राष्ट्र का संकल्प लेकर निकला हुआ व्यक्ति हूं. अगर मैं अपने घर की ही चिंता करता तो आज करोड़ों गरीबों के घर नहीं बना पाता. मैं देश के करोड़ों बच्चों के भविष्य के लिए जीता हूं, जागता हूं, जूझता रहता हूं. विपक्ष के हमारे दल भले ही योजनाओं को पूरा करना न जानते हो, लेकिन झूठे वादे करने में इनका कोई जवाब नहीं रहा है. बावजूद इसके आज एक वायदा करने से ये सारे राजनीतिक दल घबराते हैं. एक भी राजनीतिक दल के मुंह से नहीं सुना होगा आपने. जो वायदा हम कर रहे हैं ना, इसका जिक्र तक करने का उनमें सामर्थ्य नहीं है. और हमारा वायदा है विकसित भारत का. इन लोगों ने स्वीकार कर लिया है. ये लोग भारत को विकसित नहीं बना सकते. सिर्फ और सिर्फ बीजेपी ही ऐसी पार्टी है, एनडीए ही ऐसा एक गठ है जिसने इसका सपना देखा है. हम मिशन मोड पर भारत को 2047 तक देश जब आजादी के 100 साल मनाएगा, हम भारत को विकसित देश बनाने के लिए काम कर रहे हैं. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి విజయం సాధించాలనే లక్ష్యంతో కొత్త ఢిల్లీలోని భారత మండపంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ సమావేశాల్లో 2వ రోజైన ఈరోజు 11,500 మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు అగ్రనాయకులు రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారులను
బీజేపీ కార్యకర్తలు కలిసే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతుండగా ఎన్నికల దృష్ట్యా దీన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు ఒక్కొక్క కార్యకర్త బూత్ స్థాయిలో 20 మంది లబ్ధిదారుల కుటుంబాలను కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మొదటి రోజు వికసిత భారత్, మోదీకి గ్యారంటీ, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంశాలపై చర్చలు జరిగాయి. ఈ మేరకు రాజకీయ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో గడిచిన 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఎన్నడూ జరగలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కొత్త ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు 17 లోక్సభ ఎన్నికలు జరగ్గా 22 ప్రభుత్వాలు దేశాన్ని పాలించాయని, 15 మంది ప్రధానమంత్రులుగా పనిచేశారన్నారు. గత 10 ఏళ్ల కాలంలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించేందుకు మోదీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే కారణమన్నారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీలు దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్నాయని విమర్శించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు, కులతత్వాన్ని నిర్మూలించడం ద్వారానే దేశ ప్రగతి సాధ్యమైందన్నారు. మూడోసారి విజయాన్ని సాధిస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు. नरेंद्र मोदी जी ने पहली बार भ्रष्टाचार, जातिवाद, परिवारवाद और तुष्टीकरण की राजनीति को समाप्त कर कर पॉलिटिक्स ऑफ परफॉर्मेंस को एस्टैब्लिश करने का काम नरेंद्र मोदी जी ने किया। समग्रता से विचार, हर क्षेत्र का विकास और हर व्यक्ति का विकास करने का काम केवल और केवल नरेंद्र मोदी जी के 10 साल में हुआ है। नरेंद्र मोदी जी के 10 साल के अंदर देश सुरक्षित हुआ, देश समृद्धि की ओर आगे बढ़ा, 60 करोड़ गरीबों को घर देना, घर में गैस का सिलेंडर देना, पीने का पानी का कनेक्शन देना, बिजली पहुंचाना, शौचालय देना, 5 किलो अनाज गरीब को फ्री ऑफ कॉस्ट मुफ्त में देना और 5 लाख तक का स्वास्थ्य का उसका खर्चा भी सरकार ने उठाया। दलित, आदिवासी और पिछड़ा समाज उसको वोट बैंक के नाते एक कांग्रेस और इंडिया अलायंस वालों ने उपयोग तो बहुत किया, पहली बार उनको सम्मान और हिस्सेदारी देने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने। और मैं आज बताना चाहता हूं मित्रों आपको कि 140 करोड़ की जनता ने पहली बार महान भारत का स्वप्न देखने का साहस नरेंद्र मोदी जी ने दिया है। न केवल महान भारत का स्वप्न देने का साहस, उस स्वप्न को सिद्धि में परिवर्तित करने के लिए सामूहिक पुरुषार्थ करने का मन भी नरेंद्र मोदी ने बनाया है और पूरे देश के सामने एक लक्ष्य रखा कि 2047 में भारत पूर्ण विकसित भारत होगा, आत्मनिर्भर भारत होगा, गुलामियों की निशानियों से मुक्त भारत होगा। ఈ సంవత్సరం జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను వైభవంగా జరుపుకోవడంతో కోట్లాది భారతీయుల కల నెరవేరిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడమే కాదు, కొత్త శకానికి నాంది కూడా అని అన్నారు. కొత్త ఢిల్లీలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మించాలనేది బీజేపీ తీర్మానమన్నారు. 2019 నవంబర్ 9న అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసిందని, ఫలితంగా రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరిగి కేవలం 4 ఏళ్లలో బాలరామునికి మందిరాన్ని నిర్మించుకున్నామన్నారు. और महान भारत की यात्रा की शुरुआत का दिन है। प्रभु श्री राम के आशीर्वाद से 22 जनवरी का दिन सभी भारतीयों को दुनिया भर में फैले हुए राम भक्तों के लिए एक पवित्र अवसर बन गया है, जिस कल्पना को अनेक पीढ़ियों ने सैकड़ों वर्षों तक संकल्प की तरह अपने हृदय में संजोए रखा था। उस संकल्प की सिद्धि ऐसे समय में हुई है जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राष्ट्र विकसित भारत के लक्ष्यों की प्राप्ति करने की दिशा में अग्रसर है।
माननीय प्रधानमंत्री जी के नेतृत्व में भारत की सांस्कृतिक विरासत को संरक्षित और संवर्धित करने में हमारी सरकार ने अभूतपूर्व तथा उल्लेखनीय सफलता प्राप्त की है। बीते 10 वर्षों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अगुवाई में भारत की आध्यात्मिक विरासत को देश की एकता के साथ जोड़ने का कार्य किया है। धर्म के प्रति अटूट प्रतिबद्धता के जरिए से उन्होंने कई ऐसे कार्यक्रम शुरू किए जो भारत को उज्जवल भविष्य की ओर ले जा रहे हैं। ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత అందుబాటులో ఉన్న తమ విలువైన సమయాన్ని సాధించగలిగే అంశాలకు కేటాయించాలన్నారు. యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ, స్తోమత, జవాబుదారీతనం అనే స్తంభాలపై జాతీయ విద్యా పాలసీ 2020 ఆధారపడి ఉందని, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధతో ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాల సమయంలో దేశం నైపుణ్యం కలిగిన మానవ శక్తిగా ప్రపంచం ముందు నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. Other useful infrastructure for the college. I also appreciate the initiative of the college in releasing a book showcasing comprehensive history of the college titled 25 Years of Sheshadri Rao Gudlavalleru Engineering College. The book brings to light the objectives of establishing the educational institutions in rural area, the vision and passion to foster education, the ideologies and foresightedness and the consistent efforts of its founders over the years to build an ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లని, ప్రజల మద్దతుతో ఈ ఏడాది జరుగుతున్న ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య జరగనున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకమైన పాలనను అందించామని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వులు చూశామని, ఆడపడుచులకు ఎంతో మేలు చేశామన్నారు. రైతన్నకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ అందించి, రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించి రైతులు లాభపడేలా కొనుగోలు చేశామన్నారు. 31 లక్షల మందికి ఇంటి పట్టాలు అందించామని, గతంలో ఎన్నడూ లేని విధంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. లంచాలకు తావు లేకుండా నగదు బదిలీ జరుగుతుందని, 57 నెలల్లో 2,13,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90% అమలు చేశామని, ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరింత మంచి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇంత మంచి జరుగుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా 99% హామీలను ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు. వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయో మీరే టిక్కులు పెట్టండి, ఏకంగా 99% నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం, ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం, మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హ్యాపీ బర్త్డే మై డియర్.
అరే ఇదేమిటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నిటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సంభాల్ జిల్లాలోని శ్రీ కల్కీధామ్ ఆలయానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ కల్కీధామ్ టెంపుల్ నమూనాను కూడా ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే సభలో ప్రధాని పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సాధువులు, మత పెద్దలు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. అనంతరం యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2023లో ప్రధాని పాల్గొనున్నారు. పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన 4వ గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో పాల్గొని 10 లక్షల కోట్ల రూపాయల విలువైన 14,000 ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులు, రాయబారులు, హై కమిషనర్లు సుమారు 5,000 మంది పాల్గొనున్నారు. కొత్త ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించి వారికి ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొత్త సురవరం గ్రామంలో కోదండరామాలయంలో యంత్ర ప్రతిష్ఠ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం గణపతి పూజా హోమం, మధ్యాహ్నం స్వామివారికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయం జీర్ణావస్థకు చేరడంతో పునర్నిర్మించేందుకు ఆలయ కమిటీ, గ్రామ కమిటీలు నిర్ణయించినట్లు తెలిపారు. 1940లో నూకల నమలమ్మ గారు రామాలయం నిర్మించారు. ధర్మ శిథిలావస్థ ఉన్నందున రామాలయంను పునఃప్రతిష్ఠ చేయడం మేమందరం గ్రామస్తులు మరియు గ్రామ కమిటీ, సర్పంచ్ గారు మొదటి వారం రామాలయం అభివృద్ధి చేయొచ్చు, పునఃప్రతిష్ఠ చేయడం, యంత్ర ప్రతిష్ఠ చేయించున్నాం. 1985లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ నరహరిశెట్టి జగన్మోహన్ రావు గారు చేస్తున్నారు. అది కూడా శిథిలావస్థకు వస్తే ఇప్పుడు ఆ దేవాలయం కూడా పునఃప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేయటం అయింది. ఎలాంటి ఒత్తిడిలకు, ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా సెక్టార్ అధికారులు ఎన్నికల్లో విధులు నిర్వర్తించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎన్నికలకు సంబంధించి తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ సిబ్బందికి ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఎక్కడా కూడా రీపోలింగ్ జరగకుండా చూడడమే ప్రధాన కర్తవ్యమన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ ఎన్నికల్లో పనిచేయనున్నట్లు తెలిపారు. రిలేటెడ్ సెక్టరల్ ఆఫీసర్స్కి జాయింట్ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సెక్టరల్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ ఆల్సో సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి జాయింట్గా కలెక్టర్గా నేను, అలాగే ఎస్పీ గారు, అలాగే అందరూ ఆర్ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వల్నరబిలిటీ మ్యాపింగ్ ఎలా చేయాలి, సో ప్రతి అడుగున 3 స్టెప్స్ ఆఫ్ వల్నరబిలిటీ మ్యాపింగ్ ఉంది, అది ఎలా కంప్లీట్ చేయాలి, తర్వాత పోలింగ్ స్టేషన్ వారీగా ఏమేమి జాగ్రత్తలు వహించాలి, అలాగే ప్రీ పోలింగ్ రోజున, అలాగే పోలింగ్ రోజున సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి ట్రైనింగ్స్ కండక్ట్ చేసుకోవాలి, ఏమేమి ఫార్మాట్స్ ఫిల్అప్ చేయాలి, ఎలాగ వీళ్ళు అందుబాటులో ఉండాలి, అలాగే స్వీప్ యాక్టర్స్ ఎలా చేయాలి, వల్నరబిలిటీ మ్యాపింగ్లో అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకి ఎలాగ ఓటర్ అవేర్నెస్ కల్పించాలి అనే దాని గురించి విస్తృతంగా ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అని అనుకుంటున్నాం మనము ఎలక్షన్ ప్రిపేర్నెస్కి. ఇప్పుడు సెక్టరల్ ఆఫీసర్స్ అయితే ఉన్నారో, పోలీస్ ఆఫీసర్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్స్, వీళ్ళు ఇంకా విస్తృతంగా వాళ్ళ సెక్టర్లో తిరిగి సో ప్రతి పోలింగ్ స్టేషన్ కేంద్రాన్ని వెరిఫై చేసి అక్కడ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ ఉన్నాయా లేదా అని చూస్తారు. అలాగే అక్కడ ఏదో వల్నరబిలిటీ మ్యాపింగ్ చేస్తారు. ఆల్ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ది ఒక జాయింట్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కలెక్టర్ గారు అండ్ నేను ఓన్గా తీసుకున్నాము అది ఆల్ సెషన్స్, సో దట్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఏమేమి డ్యూటీస్ చేయాలి. సో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళు డిఫరెంట్ బాధ్యతలు ఏమేమి ఉంటాయి,
హీట్ అది. సో అది వాళ్ళు త్వరగా ఫినిష్ కూడా చేస్తారు. మనం ఎలక్షన్ కోసం చాలా ప్రిపరేషన్స్ చేస్తున్నాము. పోలీస్ తరఫు నుంచి కూడా చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఒక కొత్త యాక్టివిటీ కూడా స్టార్ట్ చేసాము, ఆల్ పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓపెనింగ్ రౌడీ షీట్. అది కూడా మనం ఇప్పుడు నమోదు చేసాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి తారకేశ్వరరావు తెలిపారు. ఈ నెల 23వ తేదీన రథోత్సవం, 25వ తేదీన తెప్పోత్సవం జరుగుతాయని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. 24వ తేదీ ఉదయం 5:45 స్వామివారిని పెళ్లికొడుకుని చేసే కార్యక్రమంతో మొదలయ్యి ఆ రోజు సాయంకాలం 20వ తారీఖు సాయంకాలం 10:25 వివాహ మహోత్సవం అంతా కూడా అత్యంత వైభవంగా చేయడానికి మా అర్చక స్వాములు అందరం కూడా కలిసి మేము ఎంతో ఘనమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి శుద్ధి కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేయడం. ఈ రోజు నుంచి 3 రోజులు మా అర్చక స్వాములందరూ కూడా దీక్షా కంగణాలు ధరించి 3 రోజులు కూడా నిష్టగా ఉండి ఈ యొక్క శుద్ధి మహోత్సవ కార్యక్రమాలు కూడా చేయడానికి ఈ రోజు అంకురార్పణ చేయడం జరిగింది. ఈ నెల 20వ తారీఖు నుంచి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం 8:35 కళ్యాణాంతర్గత శుద్ధి పుణ్య మహోత్సవాలు అని చెప్పి ప్రారంభం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంగా కొత్తగా ఇది స్వామివారు. అలాగే కళ్యాణోత్సవాల్లో భాగంగా 22వ తారీఖు సదస్యం వేద సభ జరుగుతుంది. 23వ తారీఖు రథోత్సవం, 24వ తారీఖు తెప్పోత్సవం, 25వ తారీఖు వసంతోత్సవం, 26వ తారీఖుని శ్రీ పుష్పోత్సవంతో అత్యంత వైభవంగా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో స్వామివారికి పూర్వం నుంచి కూడా నిత్యాన్నదాన భవనం అనేది ఇప్పటివరకు లేదు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ ఈరోజు పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్రాల్లో విద్యుదీకరణ, నీటి సరఫరాతో పాటు ఇటీవల చేపట్టిన పలు పనులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. కేంద్రాల ఆవరణలో ఎటువంటి ఇతర వస్తువులు ఉండకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాబోతున్న ఎలక్షన్స్ నేపథ్యంలో ఈరోజు కొన్ని పోలింగ్ స్టేషన్స్ని సందర్శించడం జరిగింది. మనకి చిత్తూరు నగరపాలక సంస్థలో 150 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిలో అంటే మన ఏపీడబ్ల్యూడి ఓటర్స్ ఎవరన్నా ఉన్నట్టయితే ప్రాపర్గా ర్యాంప్ అది ఉందా, అలాగే టాయిలెట్స్లో వాటర్ సప్లై ఉందా లేదా అనేది, అంతేకాకుండా ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి 3 సాకెట్ పిన్ ఒకటి అమర్చాల్సిన అవసరం ఉంది. అలాగే లైటింగ్ ప్రాపర్గా లైటింగ్ ఉందా లేదా, ఫ్యాన్స్ పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి ఏదైతే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్కి సంబంధించి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అలాగే తద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలింగ్ స్టేషన్స్ తనిఖీ నిర్వహించడం జరిగింది. మనము షెర్మన్ స్కూల్లోనూ అలాగే మిగిలిన చోట్ల దాదాపుగా ఒక 11 నుంచి 15 పోలింగ్ స్టేషన్స్ని తనిఖీ చేయడం జరిగింది. మొత్తం ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా ఏఎంఎఫ్ ఫెసిలిటీస్ అమర్చడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక 2-3 రోజుల్లోనే అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్స్ ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా తదుపరి చర్యలు కూడా చేపడుతున్నాం. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహించారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో మాట్లాడుతూ జిల్లాలోని ప్రకృతి సంపదను కార్పొరేటర్ సంస్థలు కొల్లగొట్టుకుంటున్నాయన్నారు. వంశధార, నాగావళి, బహుగా, మహేంద్ర తనయ వంటి నదులతో పాటు గడ్డలు, వాగుల ద్వారా వస్తున్న నీరంతా వృధాగా సముద్రంలో కలిసిపోతోందన్నారు. నీటిని నిల్వ చేసి 2 పంటలకు అందిస్తే జిల్లాలో ప్రజల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. అభివృద్ధిని సాధించాలంటే ప్రజలకు ఉపాధి కావాలి, వాళ్ళకి చదువు కావాలి, వ్యవసాయం చేసే వాళ్ళకి భూమి కావాలి, పరిశ్రమలు పెడితే అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రం ఈ పెట్టుబడులను ప్రోత్సహించడంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో 8వ స్థానంలో. అంటే రాష్ట్రం సంపదని, వనరులన్నింటినీ కూడా పెట్టుబడిదారులకు అప్పచెప్పేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి వత్తాసుగా ఉండి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తుంది. రేపు 20వ తేదీ విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమానికి, ప్రజల సంక్షేమానికి
మేము ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చి ప్రజల ముందు ఒక ప్రత్యామ్నాయాన్ని పెడతాము. రాబోయే ఎన్నికల్లో సిపిఎం తన స్వతంత్ర రాజకీయ విధానంతోనే ప్రజల ముందుకు వెళ్తుంది. ఇది మాత్రమే శ్రీకాకుళం లాంటి ఉత్తర ఆంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సరైనటువంటి ప్రణాళికతోటి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రజలు మా వామపక్ష లౌకిక శక్తులు బలపరచాలి. ఎన్నికల్లో కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రానికి నష్టం చేస్తున్నటువంటి వాళ్ళ ద్రోహుల్ని ఓడించాలని చెప్పి ఎన్నికల్లో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుని బీహార్ ఎంపీ చిరాగ్ పాస్వాన్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. I've come here with my complete family, my mother, my sister, my brother-in-law, my niece, my nephew, just to seek blessings of Shri Kalahasti. And after coming here, definitely I feel, my family feel very blessed, and I hope that this year, not only for me, my family, but for the whole country, it should be a happier year, a year of fulfilling all the wishes of each and every Indian. So I come here with this hope that every Indian, every citizen of my country should stay happy and healthy. एक लंबे समय से हम लोगों का सपना रहा था, और ये इच्छा शक्ति हमारे प्रधानमंत्री में ही हो सकती थी कि राम लला को जिस तरीके से उन्होंने उनकी प्राण प्रतिष्ठा की, ये मुझे लगता है करोड़ों देशवासियों का दशकों से ये सपना रहा था. आज जब उनका ये सपना पूरा हुआ है, तो मैं मानता हूं कि भगवान श्री राम के आशीर्वाद से आने वाले दिनों में प्रधानमंत्री जी के नेतृत्व में एनडीए క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించి మానసిక ఒత్తిడిని జయించేందుకు దోహదం చేస్తాయని శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు పేర్కొన్నారు. గుంటూరు హిందూ కళాశాలలో నిర్వహించిన బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ బాలోత్సవ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. దాదాపు 5,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఆలోచనలను ఆవిష్కరించారన్నారు. నిన్న ఈరోజు హిందూ కాలేజీ ప్రాంగణంలో గుంటూరు జిల్లా బాలోత్సవాల్ని నిర్వహిస్తున్నాం. ఈ 2 రోజుల్లో సుమారు 5,000 నుంచి 6,000 మంది పిల్లలు, పాఠశాల విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. బాలోత్సవాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ఈరోజు చదువులో చాలా మానసిక ఒత్తిడిని పిల్లలు ఎదుర్కొంటున్నారు. పిల్లలకు చదువు ర్యాంకులు తప్పితే ఒక ఆటలు పాటలు ఇటువంటివి ఏమీ లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అందుకని పిల్లల్లో ఉన్నటువంటి ఆ మానసిక ఒత్తిడి తగ్గించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోట నుంచి శనివారం సాయంత్రం 5:35 GSLV F-14 వాహక నౌక ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 2,275 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఇన్సాట్ 3DSను వాతావరణ పరిశీలనను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం కక్షలోని ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేస్తుంది. రాజ్కోట్ వేదికగా జరిగిన భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టెస్ట్ 4వ రోజు ఆటలో 434 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత్ చేరింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను భారత బౌలర్లు 122 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 122 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 180011 7800 నెంబరుకు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే
www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.